బండారు సత్యానందరావు గారు ఏం చేశారు అంటే, పవన్ కళ్యాణ్ గారిని కలిసి, "సార్ ఇది మా సమస్య. సో, భక్తులు ఎక్కువగా విశ్వసించడం వల్ల, సో, అక్కడ పుణ్యక్షేత్రం ఇంకా బాగా అభివృద్ధి అవ్వడం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటున్నారు. సో, దానివల్ల మాకు బాగా ఇబ్బందిగా అవుతుంది. భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా జాతీయ రహదారి 216 నంబర్ నుంచి ఆ రోడ్ నుంచి ఎక్కడి దాకా గోదావరి ఏటిగొట్టు మీదుగా ఒక రోడ్డు వేస్తే గనక సో, ఈ రావులపాలెం రోడ్డు ఒకటే కాకుండా, ఆ గోదావరి ఏటిగొట్టుగా ఒక రోడ్డేస్తే గనక, డైరెక్ట్‌గా దేవాలయానికి ఏదైతే ఈ వాడపల్లి క్షేత్రం ఉందో, సో, ఆ క్షేత్రానికి డైరెక్ట్‌గా వెళ్ళడం వల్ల భక్తుల రద్దీని కంట్రోల్ చేయవచ్చు. సో, దీని మీద ఒక రోడ్డు నిర్మించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థన చేస్తే, వెంటనే పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించి, దీన్ని వెంటనే అర్థం చేసుకొని, ఏదైనా పుణ్యక్షేత్రం డెవలప్‌మెంట్ అవుతుంది అంటే గ్యారంటీగా వేరే వేరే జిల్లాల నుంచే కాదు, వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తారు. సో, ఇది ఇక్కడ అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం అని చెప్పేసి వెంటనే ఆ రోడ్డు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఒప్పుకొని 7 కిలోమీటర్లు ఉంటదండి. సో, ఆ రోడ్డు ఏటిగొట్టు మీదుగా వెళ్ళాలంటే 7 కిలోమీటర్ల ద్వారా దాన్ని భక్తుల రద్దీని కంట్రోల్ చేయొచ్చు. సో, ఈ 7 కిలోమీటర్ల రోడ్డుకి ఆదేశం ఇచ్చారు. ఆయన పర్మిషన్ ఇచ్చారు. 6,00,00,000 రూపాయలు దీనికి మంజూరు చేశారు.